హాయ్ గాయ్స్, అందరికి హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారు అని అనుకున్నాను. నిన్న తొలి ఏకాదశి అందరికీ ఎలా అయింది? అందరికీ ఏకాదశి శుభాకాంక్షలండి. లేట్గా చెప్తున్నాను. నాదైతే చాలా బాగా అయిందండి. ఇంకా ఈరోజు అంతా పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ చేసుకొని 7:30 కల్లా స్నానాలు చేసుకొని పూజ చేసుకొని, ద్వాదశి కదా, నిన్న అంతా ఏకాదశి అయిపోయింది. ఈరోజు సండే అని చెప్పేసి 6 కుడుములు పెడతా ఉంటానండి. మీ ఇంట్లో 6 కుడుములు చేస్తారా? ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలా చేస్తానండి. పిండి ఉడికిచ్చి నాదిడిచి ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుంటానండి. నా కొడుక్కి నా బిడ్డకి చాలా ఫేవరెట్ అండి 6 కుడుములు అంటే గిన. దానికి స్వీట్ దాల్ చేస్తానండి. తిరువతికి మెంతెలు వేయాలండి. మెంతె వట్టిమిరపకాయలు విరిగొట్టుకొని వేసి దాల్ ఉడకపెట్టి వేసేదండి. కొంచెం బెల్లము, ఎల్లిపాయలు తిరువతికి వేసుకుంటే మస్తు ఉంటుందండి. ఈ 6 కుడుములకి తీపిటి పప్పు, ఒక్కొక్కరు కాంబినేషన్గా కారం చట్నీ చేస్తారండి. నాకైతే అదే అలవాటు అండి, తీపిటి పప్పు. పిల్లలకి అది అడ్జస్ట్ అయిపోయింది, అందుకోసం ఇంకా తీపిటి పప్పే ఎక్కువ చేస్తుంటానండి. ఇంకా నా కొడుకు ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకా చెయ్యమ్మా అని చెప్తే అయినా చేస్తా అంటేనండి. వాడికి చాలా అంటే చాలా ఫేవరెట్ అండి ఇది. ఇది సండే అట్లా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. టైం చాలా సేవ్ అవుతుంది. ఇంకా డే టైం అయితే ఇంకా మామూలు టైంగా అయితే స్కూల్ టైమింగ్స్కి ఇంకా అయ్యలేదండి. చాలా హడావిడి అవుతుంది. ఇంకా నాదల్లా బిల్లులు చేసుకోవాలా, ఉడకపెట్టుకోవాలి కదా, అట్లే చాలా పని అయిపోతుంది. ఒక సైడ్ కాఫీ పెట్టుకుంటుంటాను, ఇంకో సైడు 6 కుడుములు రెడీ చేస్తూ ఉన్నానండి. ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. 6 కుడుములు ఇంత ఓల్డ్ టిఫిన్ చేస్తారా అని అంటారా మా పెద్దమ్మ గారు అయితే. ఇది ఆయిల్ ఉండదు కదండి, అందుకోసమే చాలా బెటర్ అండి. ఇంకా మా ఆయన టిఫిన్ 6 కుడుములు తినరండి. వారి కోసము రొట్టి, బీరకాయ కూర చేశానండి. చాలా బాగా కుదిరిందండి. బీరకాయ కూర, బీరకాయ తాలింపు. మాదైతే బళ్ళారి సైడ్ కదా, లాంగ్వేజ్ కొంచెం చేంజ్ ఉంటుంది. మీది ఏమి టిఫిన్ అండి ఈరోజు సండే స్పెషల్? మాదైతే ఇదండి. మీకు కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి, మీరు ఎక్కడి నుంచి చూస్తుంటారో అనేసి. ఇంకా సాయంత్రం స్నాక్స్కి శనగబెల్లి వడలు చేసుకున్నామండి మనం. అది వీడియో చేసుకొని ఉంటాం కదా, దాన్ని పెడదామని చెప్పేసి పెట్టాను. ఓ 4-5 అవర్స్ నానబెట్టానండి శనగబెల్లు. తర్వాత మిక్సీలో రుబ్బెట్టుకున్నాను. దానికి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసి చేసుకున్నానండి. ఫస్ట్ టైం చేసింది కొంచెం లావు వచ్చింది, తర్వాత చేసుకునేది చాలా సాఫ్ట్గా క్రంచ్గా అయిందండి. నెక్స్ట్ టైం ఇవి చూడండి చాలా మస్తు అయినవి. ఫస్ట్ టైం చేసింది కొంచెం లావు అయినవి. దానికి నా కొడుకమ్మ కొంచెం లావు అయినవి పల్చగా చేయమ్మా అంటే ఇంకా పల్చగా చేస్తూ ఉన్నానండి. ఇది బాగా ఉడికేకి పెట్టాను. బాగా రోస్ట్ అయితే కానీ బాగుంటుందండి. చేతిలో పెట్టుకొని తినేవారికి, పిల్లలకు సాస్ వేసుకొని తినుకోవచ్చు. ఇంకా సండే టైం అయితే మంచి స్నాక్స్ అండి శనగబెల్లి వడలు. మీలో వడలంటే ఎవరికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇదే ఫస్ట్ టైం అండి చేసింది, బాగా కుదిరిందండి. ఆయిల్ ఐటమ్స్ కొంచెం తక్కువ అండి నేను చేసేది. చేస్తూ ఉంటాను, లేకపోతే చాలా
అరేరు. ఇంకా నైట్ మసాలా మిర్చి చేసుకున్నానండి. ఆ రొట్టి ఇంకా బీరకాయ కూర ఉంటే దానికి కాంబినేషన్గా కొంచెం పప్పుల పొడి, అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. కొంచెం పప్పుల పొడి, జీలకర్ర, ఉప్పు మిక్సీకి వేసుకొని మిర్చి లోపల నుంచేదండి కొంచెం నూనె వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బొరుగులు, వట్టి బొరుగులకి కూడా చాలా బాగుంటుందండి తినేదానికి కాంబినేషన్గా. నైట్ టైం రైస్ ఐటమ్ బోర్ కొడితే ఇట్లా మిర్చి చేసుకొని తింటామండి. కొంచెం లాట్ మిరపకాయలు అయితే బాగుంటుందండి. పల్చగుండే మిరపకాయల కన్నా ఇత్తనాలు ఇట్లా తీసి పెట్టుకుంటే మిర్చి కారం ఉండదండి. ఇంకా చెట్లకు పూసుకున్నానండి అంతా. వర్షాకాలం కదా, అన్నీ చల్లుకుంటే బాగా వస్తాయి చెట్లు అని చెప్పేసి అవి ఎందుకు వేస్ట్ చేస్తామో ఇక్కడికి ఏంటైనా వేసానండి. నా చిన్న వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.